నమస్తే. పెట్రోల్ కాస్ట్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఈ నెలలో మూడోసారి పెంచడం జరిగింది. మరి వారం తిరగకుండానే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే మరి పరిస్థితి ఏ విధంగా మారుతుందంటారు? పెంచడం అనేది తప్పే. ఎందుకంటే చిన్న పెద్దలు అందరూ కూడా ప్రయాణం పెట్రోల్ నుంచి జరుగుతుంది. మరి దానిపైన మీరు పెంచుకుంటూ పోతే ప్రయాణం చేయడం కష్టం, కొందరు కొనుక్కోలేని పరిస్థితులు ఉంటాయి. అలాగని కొంతమంది పెట్రోల్ కొనక ప్రయాణం ఆపేవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాదు ప్రభుత్వానికి ఏంటంటే విన్నపం ఏంటంటే ఖచ్చితంగా పెట్రోల్ ధరలు తగ్గించాలని నా విన్నపం. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మొన్నటిదాకానేమో ₹107 ఉన్న పెట్రోల్ రేటు ఇప్పుడు క్రమంగా పెరుగుకుంటూ 116 నుంచి 17కు చేరుకుంటుంది. మరి ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తొలి అయితే ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లకి దించాలని నేను కోరుకుంటాను. తొలి పాత రేట్లు ఏవైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్నాయో అదే రేట్లు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే భారతదేశంలో సంక్షోభం వల్ల ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో వచ్చిన యుద్ధం సంక్షోభం వల్లనే ఇదంతా కూడా ఏర్పడింది అని అంటున్నారు. మరి ఇప్పుడు అది తగ్గకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తగ్గకపోతే కొంచెం దారుణంగా ఉంటుంది. మరి ఇదే పెట్రోల్ అనే కాదు, ఇంకా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ₹120కి పెంచిన తర్వాత తగ్గిస్తా అంటే మా అయితే ఒక ₹5 దాకా తగ్గించవచ్చు. అప్పుడు కూడా ₹115 వరకు వెళ్తుంది కదా. మరి పరిస్థితి అప్పుడు ఇలానే ఉంటుందంటారా? మరి అందరూ కూడా ₹5 తగ్గించిన కష్టమే. పాత రేట్ అయితే ఏదో ఉంది, కింద రేట్లు అయితే ఏమున్నాయో పెట్రోల్ ఆ రేట్లోకి వస్తే ప్రజలకు సంతోషంగా ఉంటుంది. కానీ నేను ₹30 పెంచి ₹5 తగ్గించిన ప్రయోజనం ఏముంది? దీనివల్ల లాక్డౌన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఉండొచ్చు, 100%. ఆ పరిస్థితులు వస్తాయి కూడా. అంటే ఎలా ఉంటుంది అంటారు? మరి ఉంటే అలా కొంత ఇబ్బందులు జరుగుతాయి. మరి ఖచ్చితంగా ఘోరమైన ఇబ్బందులు జరుగుతాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఉన్నవాడికి అయితే పర్వాలేదు, ఒకవేళ రోజు కూలే వారికి ఏం పరిస్థితి? లాక్డౌన్ విధించడం కష్టమే కదా. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం కింద మెచ్చుకుంది ఏంటంటే అన్నీ కూడా ఏ రేట్లో తొలి అయితే ఉన్నాయో ఆ రేట్లు ఖచ్చితంగా తెచ్చి ప్రజలను రక్షించమని కోరుతాను.